జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ధనయోగం ఎవరు అడిగినా కూడా ధనయోగం ఎలా ఉంది, డబ్బులు ఎలా వస్తాయి, మాకు డబ్బులు సంపాదిస్తామా, మా పిల్లలు బాగా సంపాదిస్తారా అని అడుగుతారు కదా. అవునండి. ఇందులో ధర్మం ఉంది, ఖచ్చితంగా అలా అడగాలి కూడా, తెలుసుకోవాలి కదా మనం. అవునండి. ఎందులో ఉంటే, ఏ ఫీల్డ్ లో ఉంటే డబ్బులు వస్తాయని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఉందండి, కానీ అందరూ చెప్తున్నారు, ఎంతో మంది జ్యోతిష్యులు చెప్తున్నారు మీకు ఆ మంచి ధనయోగం ఉంది, మాకేమి వర్కౌట్ అవ్వట్లేదండి అని అంటారు. ఏం అవును. సార్, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ బ్లాక్ అయ్యి ఉంటుంది, ఆ బ్లాకేజ్ ని తప్పించుకోవటం ఎట్లా సార్? దీనికి నేను క్లియర్ గా 1 by 1 పాయింట్ బై పాయింట్ చెప్తాను. ఓకే సార్. అయితే ఇక్కడ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, మీకున్న ధనయోగం ఏ రంగాల్లో ఉందో తెలుసుకోగలగాలి. ఫస్ట్ ఏ రంగం, అది మీరు బిజినెస్, జాబా, విదేశాలకు వెళ్ళడం ద్వారానా, మీడియేటింగ్ చేయడం ద్వారానా, ఆ బిజినెస్ లో కూడా ఏ బిజినెస్ అనేది తెలుసుకోగలగాలి. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏంటంటే ఆ టైం అసలు ఎప్పుడు వస్తుంది. మీరు అంటే ఇప్పుడు ధనయోగం లేదు, ఒక 1 year తర్వాత ఉందనుకోండి, అది తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మీరు అప్పుడు పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు పెట్టేసి నష్టపోకుండా ఉంటారు. ఇప్పుడు డాక్టర్ డి రామానాయుడు గారు ప్రొడ్యూసర్, ఆయన ఒకప్పుడు 3 సినిమాలు ఫస్ట్ ఆఫ్టర్ ఫ్లాప్. అందరూ ఏమన్నారు, నీకు ఈ సినిమా ఫీల్డ్ అచ్చిరాదేమో, అందుకే నీకు డబ్బులు పోయాయి. లాస్ట్ సినిమా ఇంకా ఏదైనా కానీ అన్ని అమ్మేసి ఆయన పెట్టాడు. ప్రేమ్ నగర్ ఏదో సినిమా సూపర్ హిట్. అక్కడ నుంచి ఆయన స్టూడియో కట్టేశారు, అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన పెట్టుకోగలిగారు. మరి దాని అర్థం ఏమిటంటే ఆయన ఆ ఫస్ట్ 3 ఫిలిమ్స్ ఫ్లాప్ అయ్యే టైం నడిచింది, తర్వాత నుంచి ధనయోగం స్టార్ట్ అయింది. అదే కనుక అక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టుంటే అది కూడా కొంత సేవ్ అయ్యేది కదా. ఒకవేళ వద్దులే ఇది మనకని వదిలేస్తే పోయేది. పోయేది. అట్లా ఏంటంటే ఫస్ట్ మనకి ఎందులో ఉంది, ఎప్పటి నుంచి ఉంది, దేని వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది రాకుండా. సరే, మీరు అన్నట్టుగా నేను ఫలానా రంగంలోనే ఉన్నానండి, మెడికల్ లైన్ లోనే ఉన్నాను, నాకు అదే ఉందన్నారు, కానీ నాకు అందులో డబ్బులు రావట్లేదు అంటే అక్కడ ఏమవుతుందంటే ధనం ఖర్చు అయ్యే దశలు నడుస్తుంటాయి ఒకటి. లేదా మనకు తెలియకుండానే పార్ట్నర్షిప్ ద్వారా నష్టపోయేది ఉందనుకోండి, మన పార్ట్నర్షిప్ లో వెళ్ళి వాళ్ళకి ధనయోగాలు లేకపోవడం వల్ల మనకు కూడా ధనయోగం అయిపోతుంది. మరికొంతమందికి పార్ట్నర్షిప్ ద్వారానే ధనయోగం ఉంటుంది. అంటే 7-2 కాంబినేషన్ ఉంటుంది, 7-9, 7-2, 7-11 ఇట్లా కాంబినేషన్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది, పార్ట్నర్ ఇన్వాల్వ్మెంట్ అయితేనే డబ్బులు వస్తాయి. అది మనం తెలుసుకోగలగాలి. అంటే ధనయోగం మీకు ఎలా ఉంది, ఏ మార్గంలో ఉంది అని తెలియకపోతే ఎలా ఉంటుంది అంటే, మనం ఒక గమ్యం ఒక దగ్గరికి వెళ్ళాలి, అసలు రూట్ తెలియకుండా ప్రయాణం చేసినట్టుగా ఉంటుంది. మీకు రూట్ చెప్పేది ఆస్ట్రాలజీ. అర్థమైందండి. ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారంటే, మీకే అంత తెలిసుంటే మీరే కోటీశ్వర్లు అవ్వచ్చు కదా అని కొంతమంది ఆస్ట్రాలజర్స్ కింద నేను కామెంట్స్ చూస్తా. ఇప్పుడు దారి చెప్తాడండి ఒక దగ్గర, ఒక ఆయన కూర్చొని చెప్పినంత మాత్రం నేను అక్కడికి వెళ్ళగలను అర్థం కాదు. ఆర్బీఐ మీద పనిచేసే ఆయన గవర్నర్ సంతకాలు చేస్తాడు కరెన్సీ మీద. అవును, నీకు ఇంత ఇది ఉంది, నువ్వే డబ్బులు తీసుకోవచ్చు కదా అంటే కుదురుతుందా? అంతే కదా. బ్యాంక్ లో కేషియర్ కన్నా ఆ డబ్బులు ఆయన కాదు కదా, ఆయన సైన్ చేశాడు, చెల్లుబాటు అవుతుంది, కానీ అది ఆయనది కాదు. అట్లా ఏంటంటే చాలా అపర మేధావుల్లా కమెంట్లు పెడతారు సార్. అది ఎట్లా అంటే ఇప్పుడు కలెక్టర్స్ కి కోచింగ్ ఇచ్చేవాడు కలెక్టర్ అవ్వాలని, కలెక్టర్ చేయగలుగుతాడు ఆయన. అట్లా ఏంటంటే కొంతమంది అట్లా అంటుంటారు. మార్గం చూపించడం వేరు, వాళ్ళకి యోగం ఉండడం వేరు. నీకే యోగం ఉంది అని చెప్పేది ఆస్ట్రాలజీ అండ్ ఆస్ట్రాలజరు. ఆ యోగాన్ని తెలుసుకొని ఆ యోగాన్ని అనుభవించేది ఆ పృచ్ఛకుడు ఎవరైతే వచ్చాడో అతను అనుభవిస్తాడు, వస్తుంది. అది అందుకని నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఆస్ట్రాలజర్లకు అందరికీ కూడా, నాకు తెలిసిన స్నేహితులకి అందరికీ మనం ఏం చెప్తాం కానీ, అయ్యా మీరు ఫస్ట్ బాగా ఉపాసన చేయండి, ఫస్ట్ మీరు రిచ్గా ఉండండి. ఎందుకంటే వచ్చేవాడికి ఈయనే ఏమీ లేదు నాకేం చెప్తాడు అనిపిస్తుంది. అందుకని మీరు ఫస్ట్ ఉపాసన బలంతోనే మనకి ధనయోగాలు వస్తాయి. చెప్పాలంటే ఉపాసన ముఖ్యంగా ఎందుకు చేయాలంటే, ఇప్పుడు మీరు అంటే నేను చాలాసార్లు నా అబ్జర్వేషన్లో ఒక ఆస్ట్రాలజర్ ఉపాసన చేయడానికి ముఖ్య కారణం, ఒకటి వాళ్ళ కర్మలు వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి, అయినా కూడా ఉపాసనా బలం వల్ల ఎఫెక్ట్ ఉండదు ఒకటి. రెండవది, జాతకం వేసి చూసేటప్పుడు ఏమవుతుందంటే సిస్టంలో కానీ 2-3 జాతకాల్లో చూసేటప్పుడు ఒక మాయ ఆ పృచ్ఛకుడికి తెలియనియకుండా ఒక మాయ కమ్మేసి ఒక జాతకం బదులు ఇంకో జాతకం చెప్పేస్తాడు తెలియక. అంటే ఆ మాయ అట్లా కమ్ముతుంది, వాళ్ళకుండే కర్మ ఈ రూపంలో వచ్చి అడ్డుపడుతుంది. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా సార్?
ఉంటాయి. పడ్డప్పటికి కూడా ఇది ఉపాసనా బలం వల్ల అమ్మవారు చెప్పిస్తుంటది. అక్కడ ఉన్నది పక్కన పెట్టేసి. అంటే నువ్వు ఇంకో జాతకం చూసి చెప్తున్నా ఆయనకి ఏం జరగాలో అదే చెప్పిస్తుంటది. తర్వాత చూసి ఇదేంటి ఇందులో ఉన్నది కరెక్టే, ఈయనకి ఇదే చెప్పాలి, కానీ ఇది చూసి ఇదే విషయం ఎలా చెప్పాను అనిపిస్తుంది అవునా? నిజంగా. ఇదేమిటి అసలు అమ్మాయి జాతకం చూసి చెప్పాల్సింది అబ్బాయి జాతకం చూసి చెప్పేశాను, కానీ అమ్మాయి జాతకంలో ఏదైతే చెప్పాలో అది అబ్బాయి జాతకం చూసి చెప్పాను. కానీ అది ఎలా వచ్చిందంటే అమ్మవారు చెప్పిస్తుంది. లలితమ్మ మహిమ. ఎందుకంటే చెప్పేది నేను కాదు, అమ్మవారు చెప్పిస్తుందని పరిపూర్ణంగా నమ్మి ఉపాసన చేసినప్పుడు నీకు సంబంధం లేదు, ఆమె పలికిస్తుంటది నోటితో అంతే. అట్లా మరి ఇట్లా యాక్టివేట్ చేసుకోవటం ఎట్లా సార్? యోగం ఉంది, ఖచ్చితంగా ఉంది, మరి యాక్టివేట్ చేసుకోవటం ఎట్లా సార్? రైట్. ప్రతి జాతకానికి అంటే 12 లగ్నాలకి కూడా ఒక యోగం యాక్టివ్ అవ్వడానికి మనకి మహర్షులు కొన్ని సూత్రాలు చెప్పారు. ఇప్పుడు మేషం ఉందనుకోండి, మేష లగ్న జాతకులు వీళ్ళు ఈ ధనయోగాన్ని యాక్టివ్ చేసుకోవాలంటే బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. దీపారాధన చేసి ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని ఎక్కువ స్మరించాలి. యోగం యాక్టివ్ అవుతుంది. మేషం వారి. వృషభం వారు ఉన్నారనుకోండి, రాసులు కాదు లగ్నాలు చూసుకోవాలి మీరు. లగ్నాలు లగ్నం అంటే ఏంటి అని అంటే జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అవునండి. లగ్నం తీసుకోండి. లగ్నం వారు. ఇప్పుడు వృషభ లగ్నం వారు ఉన్నారనుకోండి, వృషభ లగ్నం వాళ్ళు ఓం కాళికాదేవి అయి నమః, ఓం శ్రీమాత్రే నమః. ఎట్లా సార్? బుధుడు కదా ధనాది. బుధుడు, కానీ అదంతా అది అట్లాగే యాక్టివ్ అవుద్ది. ఇప్పుడు బల్బ్ అక్కడ ఉంది, అక్కడ పోయి స్విచ్ చేస్తాం, ఇక్కడ స్విచ్ చేస్తాం, అక్కడే ఇక్కడ ఉందనుకుంటాం కానీ అక్కడ ఇక్కడ స్విచ్ చేస్తాం, అక్కడ ఎలా వెలుగుతుంది? ఈ నామాల వల్ల అది వెలుగుతుంది. మీకు అది చెప్తాను తర్వాత. అలాగే మిథునం వారు అనుకోండి, ఎక్కువగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే దత్తాత్రేయుడిని అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోవాలి. వీళ్ళిద్దరు ఓం దత్తాత్రేయాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. మిథునం వారు. కర్కాటకం వారు కూడా దక్షిణామూర్తిని మరియు అదేవిధంగా నరసింహస్వామిని ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. విష్ణువుని కూడా చేయొచ్చు. అంటే విష్ణువుని చేసుకోవడానికి ధనయోగానికి సంబంధం లేదు. విష్ణువుని చేసుకుంటే ఏంటంటే వీళ్ళలో ఒక రకమైన స్థిరత్వం వస్తుంది, లగ్నం బలపడుతుంది. అంటే కేవలం లగ్నము విద్య బలపడుతుంది. విష్ణు సహస్రనామాల మిథున లగ్నం వారు కర్కాటకం వారు చేశారనుకోండి, ఉదాహరణకి కర్కాటకం వారు చేస్తే వాళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, అనవసరం వేస్టేజ్ అనేది తగ్గుతుంది. కానీ వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని దత్తాత్రేయుని చేసుకోవాలి కర్కాటకం వారు. ఇక సింహం వారు కనుక చూసుకుంటే పర్టికులర్గా వీళ్ళు చేయాల్సింది వెంకటేశ్వర స్వామి ఆరాధన అండ్ అదేవిధంగా లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా యాక్టివ్ అవుతుంది. ఇక కన్యవారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు కూడా విష్ణు ఆరాధన మరియు కాళికా అమ్మవారి ఆరాధన. ఓం విష్ణవే నమః, ఓం కాళికాదేవి అయి నమః. తులవారు చేయవలసింది ఏమిటి అంటే, తులా లగ్నం వారు దత్తాత్రేయుడిని రాజరాజేశ్వరి అమ్మవారిని చేయాలి. ఇక వృశ్చికం వారు కనుక చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామిని సూర్య భగవాను ఎక్కువగా చేయాలి. ధనస్సు వారు కనుక చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలు అండ్ లలిత, ఇది రెండు కలిపి చేసుకుంటే మంచిది, లేదా లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నా మంచిది. మకరం వారు అగైన్ విష్ణు సహస్రనామాలు అండ్ లలిత అమ్మవారిని. కుంభం వారు మనకి రాజరాజేశ్వరి అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చేసుకోవాలి. ఇక మీనం వారు ఏంటంటే ప్రధానంగా సూర్య నమస్కారాలు అండ్ దత్తాత్రేయుని చేసుకోవాలి. ఈ రెండు కలిపి చేసుకుంటే యాక్టివ్ అయిపోద్ది ఆటోమేటిక్. అద్భుతం సార్, అద్భుతం. ఈ ఆరాధన అంటే ఎవరి ఇష్టదేవత ఉన్నప్పటికీ వీళ్ళ ప్రత్యేకంగా ప్రతిరోజు వీళ్ళని స్మరించుకోవటం వారి లగ్నాన్ని బట్టి. మరి మాకు అసలు లగ్నం తెలియదు, జాతకం తెలియదు అనే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వీళ్ళు ఇంకా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకుంటే ధన యోగం అనేది యాక్టివేట్ అవుతుంది. అమేజింగ్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వివరంగా. అంటే ఎవరెవరు ఏం చేస్తే యాక్యురేట్ గా ఎన్నాళ్ళలో ఫలితం ఉంటుంది సార్? అది ఒకటేనండి, వీళ్ళ పూర్వజన్మ కర్మ వీళ్ళకి ఎంత బలహీనంగా ఉంది, బలంగా ఉండే దాని మీద వస్తుంది. కొంచెం బాడీ ఉన్న వ్యక్తి 6 నెలలు వెళ్ళగానే జిమ్కి వెళ్ళగానే బాడీ వస్తుంది. పక్కగా ఉన్నాడు 2 ఏళ్ళు వెళ్ళాలి కనీసం, ఆ 6 months లో రాదుగా. ఫుడ్ తినాలి, దాని గురించి రకరకాల ఎక్సర్సైజ్లు చేయాలి, ప్రోటీన్స్ తీసుకోవాలి, చాలా ఉంటుంది. వాళ్ళ యోగం బట్టి ఉంటుంది. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.